అందరికీ నమస్కారం అండి. తెలుగు కథలు బై లహరి ఛానల్కి స్వాగతం. శరత్ మంచి కలం స్నేహితుడు. ప్రతిరోజు క్రమం తప్పకుండా పోస్ట్ మ్యాన్ మా గదిని సందర్శిస్తూ ఉన్నాడంటే దానికి ముఖ్య కారణం శరత్ కలం స్నేహమే. ఉత్తరాలు అందుకోవడంలో శరత్ ఎంత ఉత్సాహాన్ని చూపిస్తాడో తిరిగి వ్రాయడంలోనూ అంతే శ్రద్ధని ఉత్సాహాన్ని కనబరుస్తాడు. ఎంత రెగ్యులర్గా రాయకపోయినట్లయితే వాడికి రాష్ట్ర వ్యాప్తంగా ఇంతమంది కలం స్నేహితులుంటారు. నాకు మాత్రం ఈ కలం స్నేహాల మీద సదభిప్రాయం లేకపోవడంతో వాడి ఉత్తరాల గురించి పెద్దగా పట్టించుకునేవాణ్ణి కాదు. ఆనంద్ మబ్బులు చూడు ఎంత అందంగా ఉన్నాయో, వర్షం వచ్చేలా ఉంది, ప్లీజ్ బయటికెళ్దాం కాసేపు సరదాగా చెప్పాడు శరత్. నా భుజాల మీద చేతులు వేసి తప్పనిసరిగా లేచి వాడితో పాటే బయటికొచ్చాను. ఏమిటి పిచ్చి, వర్షంలో ఇలా బయటికెళ్ళకపోతే హాయిగా రూంలో కూర్చోవచ్చుగా మందలిస్తూ చెప్పాను. నా మాటలేవి పట్టించుకోలేదు వాడు. శరత్కి స్పందించే హృదయం ఉంది, దానికి వ్రాయాలి అనే తపనుంది. అయితే అక్షర రూపం దాల్చడానికి కలము కాగితము రెండూ మారం చేస్తూ ఉంటాయి వాడి చేతుల్లో. నల్ల మబ్బుల్ని, వీస్తున్న గాలిని, శిరసుంచి వందనం చేస్తున్న చెట్లని చూస్తూ వాతావరణంలోని హాయిని అనుభూతిస్తున్నాడు శరత్. శరత్ నేను చిన్ననాటి నుండి కలిసే చదువుకున్నాం. దైవికంగా ఒకే చోట ఉద్యోగాలు రావడంతో కలిసే ఉంటున్నాం. వాడిని నేను అర్థం చేసుకున్నంత బాగా మరెవరూ అర్థం చేసుకోలేరేమో. మా కంపెనీ నన్ను డిప్యూటేషన్ మీద పంపుతోంది. ఓ 2 నెలల పాటు నేను ఊళ్ళో ఉండను చెప్పాను శరత్తో. వాడి మొహం కళావిహీనమైపోయింది. 2 నెలలే అన్నాడు కళ్ళు పెద్దవి చేస్తూ. అవును, నువ్వు ఉత్తరాలు పుస్తకాలు అంటూ మునిగిపోక వేళకి తిండి తిప్పులు సరిగ్గా చూసుకో, ఆఫీస్ వేళలు కూడా మర్చిపోగలవు విసుగ్గా మందలిస్తున్నట్లుగా చెప్పాను. అనాసక్తంగా జవాబిచ్చి ఇంతకీ ఏ ఊరు అన్నాడు. బెంగళూరు. ఆ మాట వినగానే చిత్రంగా శరత్ మొహంలోకి ఉత్సాహం తన్నుకొచ్చేసింది. ఆశ్చర్యంగా చూశాను. బెంగళూరా, చాలా దూరం కదూ అంటూ మళ్లీ తనే ఆనంద్, సింధు అక్కడే ఉంది, నువ్వు సింధుని కలుసుకుంటావా ప్లీజ్ అన్నాడు నా చేతులు పట్టి ఊపేస్తూ. సింధు శరత్కి కలం స్నేహితురాలు. శరత్కి కలం స్నేహితులు చాలామందే ఉన్నా ఈ సింధు అంటే శరత్కి ప్రత్యేకమైన అభిమానం. ఆమె వద్ద నుండి ఉత్తరం వస్తే ఆ రోజుకి ఇక భూమి మీద నడవడు, గాలిలో మాత్రమే తేలుతూ ఉంటాడు. సింధు నీకెలా పరిచయం కుతూహలంగా ప్రశ్నించాను. 2-3 సార్లు సింధు ఉత్తరాల్ని శరత్ బలవంతంతో చూసినా ఆమె ఎవరు, ఎలా పరిచయమైంది అంటూ నేను ఎన్నడూ తరచి తెలుసుకోలేదు. బెంగళూరులో సింధుని కలవమని శరత్ కోరాక ఆమెని గురించి తెలుసుకోవాలి అనిపించింది. సంవత్సరం క్రితం మనం కాఫీకి వెళ్ళినప్పుడు ఆ కాకా హోటల్లో శిథిలమైన ఆ పాత పత్రికలో నేను కవిత చూశాను. ఆ కవిత ఎంత చక్కగా ఉందంటే చక్కని పదాల కలయికతో మధురమైన భావాన్ని స్ఫూరింపజేస్తూ సూటిగా నా మనసుని తాకింది. పరవశంగా చెప్తున్నాడు శరత్. వాడికున్న సాహిత్యాభిలాష నాకు తెలియందేమీ కాదు. సాహితీ స్నేహాలు చేసి వాడికున్న వ్రాయాలనే తపనని ఇలా తీర్చుకుంటూ ఉంటాడు. ఆ అడ్రస్ చూసి నేను రాసిన తొలి ఉత్తరానికే ఆమె స్పందించడం నిజంగా నా అదృష్టం. సింధు ఉత్తరాలు ఎంత బాగా రాస్తుందో తెలుసా? అవును, చూపెట్టావుగా. నిజమే, సింధు ఉత్తరాలు 1-2 శరత్ నాకు చూపించాడు. నీలం మఖమల్ గుడ్డ మీద మంచి ముత్యాలు వరుసగా పేర్చినట్లు లేత నీలిరంగు కాగితంపై సింధు అక్షరాలు పరేడ్లోని సైనికుల్లా బారులు తీర్చి ఉంటాయి. అక్షరమక్షరము గొప్ప భావపూరితంగా ఉండి స్నేహ ఆత్మీయతల్ని మోసుకొస్తాయి. ఆనంద్, నువ్వు తప్పకుండా సింధుని కలువు. సింధు నిన్ను నా స్నేహితుడిగా తప్పక గౌరవిస్తుంది. వాడి గోల భరించడం కష్టమవుతుంది. నేను కలుస్తానని గాని కలవను అని గాని ఏమీ చెప్పలేదు. మౌనంగా ఉండిపోయాను. ఇంతలో చినుకు చినుకుగా భూమాతను స్పృశిస్తున్న ఆకాశం వెండి ధారలుగా మారి భూమితో ఐక్యం కావాలని ప్రయత్నించసాగింది. ఇద్దరం కలిసి అలా హోటల్కి వెళ్లి భోజనం ముగించి రూమ్కొచ్చి పడ్డాం. శరత్ సింధుతో తన పరిచయాన్ని గురించి చాలా పొద్దుపోయేంత వరకు కథలుగా చెప్తూనే ఉన్నాడు. అనాసక్తంగా మంచం మీద కొరిగాను నేను వెళ్లాల్సిన రోజు రానే వచ్చింది. ట్రైన్ కదిలేంత వరకు సింధుని కలవమని చెప్తూనే ఉన్నాడు శరత్. విని విని చెవులు హోరెత్తిపోగా చూసి చూసి చెప్పాను. చూడు శరత్, ఆ అమ్మాయి ఎలాంటిదో తెలీదు. వాళ్ళింట్లో ఎవరెవరుంటారో అసలే తెలీదు. ఇలా నేను డైరెక్ట్గా వెళ్లిపోవడం మూలంగా ఆమె ఎలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుందో తెలీదు. నీకంతగా ఆసక్తి ఉంటే ఓసారి బెంగళూరు రావచ్చు కదా. సింధు ఉత్తరాలని బట్టి అమ్మాయి చాలా మంచిదిరా, నువ్వు వెళితే తప్పకుండా ఆదరిస్తుంది. శరత్ ఆతృత
ఆ అమ్మాయిని కలవమని నన్ను పదే పదే కోరడం, ఇదంతా చూస్తూ ఉంటే వాడు సింధుని ప్రేమిస్తున్నాడేమో అనిపించింది. కాని ఆ మాట అడగడానికి మొహమాట పడ్డాను. తెలీదు. ఇంతవరకు మేము ఉత్తరాల్లో వ్యక్తిగత విషయాలు మాట్లాడుకోలేదు. సాహితీ చర్చలు, కవితల గురించి కబుర్లు, శ్రీశ్రీ గురించో కృష్ణశాస్త్రి గురించో రాసుకోవడమే తప్ప మీరేమిటి అంటూ నేనెప్పుడూ ప్రశ్నించలేదు. అమాయకంగా చెప్పాడు. చాలా గొప్ప పని చేశావు అనుకున్నాను మనసులో. పైకి మాత్రం వ్యక్తిగత పరిచయం ఏ మాత్రం లేకుండా మీ సాహితీ మిత్రుడికి నేను స్నేహితుణ్ణి అంటూ వెళ్ళి నన్ను నేను పరిచయం చేసుకోవడం ఏం బాగుంటుంది చెప్పు. వెళ్ళి ఏం మాట్లాడను? చివరిసారిగా చెప్పి చూశాను. ఆనంద్, నువ్వు సింధుని కలుస్తున్నావు అన్నాడు వాడు విసుగ్గా. నేను బెంగళూరు వెళ్ళి కంపెనీలో జాయిన్ అయి రెసిడెన్స్ అది చూసుకుని సెటిల్ అవ్వడానికి వారం రోజుల పైనే పట్టింది. 10 రోజుల తర్వాత శరత్ ఉత్తరం వచ్చింది. సింధుని కలిశావా? ఏమిటి విశేషాలు అంటూ. అప్పటిదాకా సింధుని కలుసుకోవాలి అన్న విషయమే నాకు జ్ఞాపకం లేకపోవడం నిజంగా శోచనీయం. ఆ ఆదివారం వీలు చూసుకుని శరత్ని గురించి సింధుని చూడ్డానికి వెళ్ళాను. సిటీ బస్లో కూర్చున్న తర్వాత తొలిసారి సింధుని గురించి ఆలోచించడం మొదలుపెట్టాను. సింధు, ఎంత చక్కటి పేరు! ఆ అమ్మాయి ఎలా ఉండి ఉంటుంది? చాలా రోజుల క్రితం తన కథ చదివాడు. ఫోన్లో నాజూకైన ఆ గొంతు విని ఆ అమ్మాయిని ప్రేమిస్తాడు హీరో. ఆ ప్రేమ గాఢంగా పెళ్లికి దారి తీశాక తీరా వెళ్లి చూస్తే ఆ అమ్మాయి అనాకారి. అలాంటి వికృత రూపానికి అంతటి మధురమైన స్వరాన్నిచ్చిన ఆ భగవంతుణ్ణి శపిస్తూ తన ప్రేమలోని నిజాయితీని లోకానికి తెలియపరచడం కోసం తప్పనిసరిగా పెళ్లాడతాడు హీరో. మరో కథలో స్వప్న అనే ఓ అమ్మాయి ఓ రచయితకి అద్భుతంగా ఉత్తరాలు రాస్తూ ఉంటుంది. ఈ సదరు రచయిత ఆ ఉత్తరాలతో మెస్మరైజ్ చేయబడి ఆ అమ్మాయిని చూద్దామని వెళితే ఆవిడ 16 స్వప్న కాదు, 60 వసంతాల ముదిత అని తెలుస్తుంది. దాంతో రచయిత విఠలాచార్య సినిమాలోలా మాయమైపోతాడు. నేను వెళ్లేసరికి ఓ ముసలావిడ కర్ర పట్టుకుని వణుకుతూ వచ్చి నేనే సింధుని అంటే ఎలా ఉంటుంది? ఇది చెప్తే శరత్ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి అంటూ ఆలోచిస్తూ ఉంటే తెరలు తెరలుగా చెప్పలేనంత నవ్వొచ్చింది నాకు. సింధు ఎలా ఉంటుంది? నన్నెలా రిసీవ్ చేసుకుంటుంది? ఆ అడ్రస్ వెతుక్కుని ఇంటికి వెళ్లే క్షణం వరకు టెన్షన్ ఫీల్ అవుతూనే ఉన్నాను. వెళ్లి బెల్ నొక్కి తలుపులు తెరుచుకోవడం కోసం చూస్తూ ఉన్నాను. బొద్దుగా తెల్లగా ఉన్న 10 ఏళ్ల కుర్రాడు తలుపు తెరిచాడు. సింధు గారిల్లు ఇదేనా? అవును. మీరెవరు? సింధుగారున్నారా? జవాబు చెప్పకుండా అడిగాను. ఉన్నారు, రండి కూర్చోండి. లోపలికి నడిచాను. మమ్మీ, ఇట్స్ ఫర్ యూ అంటూ ఆ అబ్బాయి లోపలికి కేక పెట్టి ఇటు బెడ్రూంలో కాబోలు వెళ్ళిపోయాడు. ఇంత కొడుకున్నాడంటే సింధుకి 35 వసంతాలుండొచ్చు. లోపల నుండి రాబోయే వ్యక్తిని గురించి అంచనా వేస్తూ నేను కూర్చున్న ఆ గదిని పరిశీలిస్తున్నాను. అయితే, నమస్తే, నేను సింధు, మీరు అంటూ డౌట్ఫుల్గా చూస్తూ వచ్చి నా ఎదురుగా కూర్చున్న ఆ అమ్మాయికి పూర్తిగా 20 వసంతాలకు మించి ఉండవు. తెల్లటి నున్నటి శరీరం మీద మెరిసిపోతూ జారిపోతున్న సిల్క్ చీర, మెడలో నల్లపూసలు, కాళ్ళకి మెట్టెలు. శిల్పం జీవంతో కదిలి వచ్చినట్టుగా ఉంది. ఆ అద్భుత సౌందర్యాన్ని వీక్షిస్తూ నన్ను నేను పరిచయం చేసుకున్నాను. శరత్ గురించి చెప్పగానే ఆమె కళ్లల్లో వెలుగులు. శరత్ స్నేహితుడిగా ఆమె నన్నెంతో ఆదరించింది. శరత్ రాలేదా అంటూ నన్ను ప్రశ్నించింది. లేదండి, నేనిక్కడ డెప్యుటేషన్ మీద వచ్చాను. శరత్ మంచి సాహితీ మిత్రుడు. ఎన్నో మంచి మంచి సజీవ రచనల గురించి బాగా చర్చించగలడు. అతడి ఉత్తరాలు కూడా ఆత్మీయంగా ఉంటాయి అంటూ ప్రశంసించింది. చిత్రమేమిటంటే అప్పుడు కూడా ఆమె శరత్ ఏం చేస్తూ ఉంటాడు, పెళ్ళయిందా, పిల్లలున్నారా అంటూ వ్యక్తిగత విషయాల్ని ప్రస్తావించలేదు. ఆమె సంస్కారానికి ముగ్ధున్నయ్యాను. ఆ కొద్ది పరిచయంలోనే ఆమెను గురించి నేను తెలుసుకున్నదేమిటంటే ఆమె భర్త పేరు మోసిన డాక్టర్. ఆమె బ్యాంక్లో ప్రొబేషనరీ ఆఫీసర్గా పనిచేస్తోంది. ఒక్కడే కొడుకు అనూప్. అంత బ్యాలెన్స్డ్గా శరీరాన్ని మెయింటైన్ చేస్తున్న ఆమెను చూసి నిజంగా మెచ్చుకోకుండా ఉండలేకపోయాను. వెంటనే సింధు విశేషాలతో శరత్కి ఉత్తరం రాశాను. అయితే సింధుకి పెళ్ళయింది అన్న విషయం మాత్రం ఎందుకో రాయాలి అనిపించలేదు. వెళ్ళి కలిసినప్పుడు చెప్దాంలేమని ఊరుకున్నాను. నా వర్క్ పూర్తయి నేను తిరిగి వెళ్ళిపోయే ముందు మళ్ళీ ఓసారి సింధు వద్దకి వెళ్ళాను, చెప్పి వెళ్దామని. రండి రండి, ఎలా ఉన్నారు? మళ్ళీ కనిపించనే లేదు అంటూ చనువుగా ఆహ్వానించిందామె. ఈసారి ఎక్కువసేపే ఉన్నాను. ఆమె తన లైబ్రరీ గదిలోకి తీసుకెళ్ళింది. విశాలమైన ఆ గది. గది నిండుగా
చుట్టూ ఉన్న అలమర్లలో ఓ పద్ధతి ప్రకారం నిండుగా పేర్చబడిన పుస్తకాలు. ఆ గదంతా సాహితీ సువాసనలు వెదజల్లుతున్నట్లుగా ఉంది. అన్ని వందల పుస్తకాల నడుమ వాటన్నింటినీ ఆసక్తిగా కలెక్ట్ చేసిన సింధు. ఆ దృశ్యం ఎంతో మనోహరంగా ఉంది. సాహిత్యం మీద ఏమాత్రం అభిరుచి లేని నాకే ఈ పుస్తకాలన్నింటినీ చూస్తూ ఉంటే ఒళ్ళు పులకిస్తోంది. శరత్ లాంటి వాళ్ళు ఈ గదిని, సింధుని చూస్తే ఎంత ముగ్ధులైపోతారో కదా అనిపించిందో క్షణం. ఆ మాటే చెప్పానామెకు. ఈ పుస్తకాలన్నీ ఎంతకాలం నుండి సేకరించారు? ఇవన్నీ ఎప్పుడు చదువుతారు? ఆశ్చర్యంగా ప్రశ్నించాను. అన్నీ దాదాపుగా నేను చదివినవే ఆనంద్. అందుకే మీరింత సంస్కారవంతులు. మనసులోనే అభినందించాను. ఆ పుస్తక స్పర్శలో తన్మయత్వం చెందుతున్నట్లుగా ఉంది సింధు. ఎలాగూ చదివేశారుగా, ఎందుకివన్నీ? వింతగా ఉంది ఇదంతా నాకు. అదేమిటానంద్, ఎన్నిసార్లు చదివితే మాత్రం తనివి తీరుతుంది? పైపెచ్చు ఇప్పుడు బాధ్యతలతో నాకు తీరిక తక్కువగా ఉంటుంది. ఎక్కడో గొంతులోకి అంతర్లీనంగా బాధతో కూడిన చీర. తీరిక లేనందుకు కాబోలు. ఆనంద్, చీమలు వర్షాల కోసం తిండిని దాచి ఉంచుకుంటాయి. మనిషి తన ముసలితనం కోసం వయసులో ఉన్నప్పుడే సంపాదించింది దాచి ఉంచుకుంటాడు. భగవంతుడి దయవలన తిండికి కొరతేమీ లేదు. నేను నా వృద్ధాప్యం కోసం దాచి ఉంచుకున్న ఆస్తి ఈ పుస్తక సంపద. వృద్ధాప్యంలో సహజంగానే పిల్లలు మనల్ని నిర్లక్ష్యం చేస్తారు. ఎవ్వరితో మాట్లాడే తీరికుండదు. మన ప్రతి మాట, ప్రతి చర్య వాళ్ళకి విసుగు కలిగిస్తూ ఉంటుంది. పొరపాటున ప్రేమతో ఎవరినైనా పలకరించామా, వాళ్ల పని హడావిడిలో వాళ్ళు మన మీద చిరాకు పడతారు, విదిలించేస్తారు. ఇది సహజ పరిణామం. నిజమే, వృద్ధాప్యాన్ని గురించి ఎంతో బాగా లోతుగా ఆలోచించగలిగిందేమే. దిగ్భ్రాంతి చెందుతూ సింధు చెప్పేది శ్రద్ధగా వింటున్నాను నేను. నా ముసలితనంలో ఈ పుస్తకాలు నాతో స్నేహం చేస్తాయి. నేను ఎవ్వరినీ ఆత్మీయంగా నాతో 2 మాటలు మాట్లాడమని ప్రాధేయపడనవసరం లేదు. పుస్తక స్పర్శ నాకు గొప్ప ఆనందాన్ని ఇస్తుంది. ఆ రోజున నేను ఒంటరితనాన్ని అనుభవించాల్సిన అవసరం లేదు. అవును ఆనంద్, పుస్తకాలు నా ప్రాణ సమ్మానాలు. మంచి పుస్తకం చదువుతూ ఉంటే పచ్చపచ్చని పంట పొలాల్లో తిరుగాడుతున్నట్లుగా, ఆకాశంలోని మేఘాలతో కలిసి హాయిగా నర్తిస్తున్నట్టుగా, కోయిల నా చెవిలో పాడుతున్నట్లుగా, తుంపర తుంపర జల్లుల్లో తడిసినట్లుగా గొప్ప అనుభూతి చూశాను. కాని మరీ ఇంతలా లీనమైపోయి తన్మయత్వం చెంది పుస్తకాల కోసమే జీవించే వాళ్లను నేనింతవరకు ఎక్కడా చూడలేదు. నాకు తెలియకుండానే దగ్గరగా వెళ్లి ఆమె 2 చేతులు పట్టుకున్నాను. సింధు, ఐ లైక్ యూ, ఐ అడోర్ యూ. ఈ మాటలు ఓ విధమైన ట్రాన్స్లో నాకు తెలియకుండా పలికినట్లున్నాను. ఆనంద్, కూర్చోండి. పుస్తకాల మధ్యలో ఉంటే నాకు ఒళ్ళే తెలీదు సుమా. ఏదేదో చాలా మాట్లాడి విసిగించానేమో కదూ అంటూ నవ్వింది సింధు మృదువుగా, తన చేతులు విడిపించుకుంటూ. ఉలిక్కిపడి తేరుకుని దూరంగా జరిగాను. అక్కడి నుండి వచ్చాక కూడా చాలా రోజులు సింధు తాలూకు ఆలోచనలు పరిమళంలా నన్ను వెన్నంటే ఉండేవి. శరత్, సింధు మామూలుగా ఉత్తరాలు రాసుకుంటున్నారు. అందులో అప్పుడప్పుడు నన్ను గురించిన కబుర్లు కూడా ఉంటూ ఉండేవి. ఇప్పుడు నాకు శరత్ కలం స్నేహం మీద చిన్నచూపు లేకపోగా ఓ విధమైన గౌరవభావం ఏర్పడింది. అప్పుడప్పుడు కనుల ముందు సింధు రూపం కదలాడుతూ ఉండేది. క్యాలెండర్ చెట్టు ఒక్కొక్క ఆకే నేల రాలుస్తూ గ్రీష్మంతో దోబూచులాడుతోంది. ఆ వేసవిలో శరత్కి పెళ్ళయింది. శరత్ ఇన్విటేషన్ కార్డు ఇచ్చినప్పుడు, శరత్, నిన్న మాట అడుగుతాను, ఏమీ అనుకోవుగా సంకోచిస్తూ ప్రశ్నించాను. వింతగా చూశాడు వాడు నా వైపు. నీకు నా దగ్గర ఆలోచన ఏమిట్రా? అడుగు. అలా ఆలోచిస్తావేంటి ఆనంద్? మరేం లేదు. నువ్వు సింధుని ప్రేమించలేదా? నవ్వాడు శరత్. తెరలు తెరలుగా ఉంది ఆ నవ్వు. ఓ అమాయకుణ్ణి చూసి మహామేధావి జాలిపడుతున్నట్లుగా ఉంది ఆ నవ్వు. సిగ్గుపడ్డాను నేను. నాకీ ప్రేమ గొడవలేమీ తెలియవు. ఇలా అడిగి ఉండాల్సింది కాదేమో వాణ్ణి. ఆనంద్, సింధుని నేను ప్రేమించడమా? సింధు ఓ దేవతరా. దేవతని ఆరాధిస్తారు, అభిమానిస్తారు, ప్రేమిస్తారు. నిజమే. కాని పెళ్లాడి నా ఇంట్లో నాకు బానిసని చేసుకుంటానా? నా ఇంట్లో నాకు వంట చేసి పెట్టమనో, నాకు పిల్లల్ని కనమనో, నాకు కాళ్లు పిసకమనో అడుగుతానా చెప్పు? మా స్నేహం ఈ మామూలు ఆకర్షణలకు అతీతమయ్యింది. సింధు లాంటి దేవతని అంత తక్కువగా ఎలా అంచనా వేశావురా అన్నాడు వాడు. ఇక్కడ నేను తక్కువగా అంచనా వేసింది సింధుని కాదు, శరత్ని అనిపించింది నాకు క్షణం. నేను అమాయకుడని తీసిపారేసి ఈ శరతు
నా కళ్ల ముందే ఎంతో ఎత్తుకు ఎదిగిపోయినట్లుగా అనిపించింది. సింధుని వాడు కావాలి అనుకోలేదు. అది తెలియగానే నా గుండెల మీద నుండి పెద్ద భారం తొలగినట్లయింది నాకు. సింధుకి ఇన్విటేషన్తో పాటు పెళ్లికి తప్పకుండా రమ్మనమని ఉత్తరం కూడా రాశాడు శరత్ ప్రత్యేకంగా. అయితే సెలవు దొరక్క సింధు శరత్ పెళ్లికి రాలేకపోయింది. శుభాకాంక్షలు మాత్రం పంపినట్టుంది ఆత్మీయంగా. కాలచక్రం గిర్రున 10 సార్లు తిరిగిపోయింది. ఈ మధ్య కాలంలో చెప్పుకోదగ్గ మార్పులు ఏమీ లేవు. నేను శరత్ పెళ్లిళ్లు చేసుకుని స్థిరపడ్డాం తప్ప. చాలా రోజుల తర్వాత ఆ సాయంత్రం శరత్ని కలిశాను. వాడి అభ్యర్థనతో, ఏంటి అంత హడావిడిగా ఫోన్ చేశావు, త్వరగా కలవమని. ఏమైంది? వింతగా వాడినే చూస్తూ ప్రశ్నించాను. శరత్ కళ్ళనీళ్లు పెట్టుకుంటున్నాడు. ముభావంగా అస్సలు మాట్లాడలేకపోతున్నాడు. ఇలా చెప్పడం కంటే శరత్ పెద్ద పెట్టున ఏడ్చేశాడు అనడం సబమేమో. శరత్, ఏమిట్రా ఇది, ఆడపిల్లలా? మందలించాను. మామూలుగా అయితే, ఏ ఆడవాళ్లు తప్ప మగవాళ్లు ఏడవడానికి అనర్హులా? వాళ్ళకి ఫీలింగ్స్ ఉండవా ఏమిటి? ఎందుకిలా ప్రతిదానికి ఆడ మగ అంటూ విభజించి మాట్లాడతారు అంటూ నాతో పోట్లాడేవాడే. అయితే ప్రస్తుతం వాడి మూడు వేరేగా ఉంది. నా మాటల్లో తప్పులు పట్టే స్థితిలో లేడు. శరత్, ఏమైందో చెప్పవు బుజ్జగిస్తూ అడిగాను. ఆనంద్, సింధు సింధు అంటూ ఆపై చెప్పలేకపోతున్నాడు. సింధుకేమైంది? ఆదుర్దాగా అడిగాను. జేబులో నుండి ఉత్తరం తీసి నా చేతికిచ్చాడు. ఆ ఉత్తరం సింధు రాసిందిలా లేదు, మరెవరితోనో రాయించినట్లుంది. అస్తవ్యస్తంగా చదువురాని చిన్నపిల్లలు రాసినట్లుగా ఉంది. ప్రియమైన శరత్, ఎలా ఉన్నావు? గత సంవత్సరం నుండి నీ ఉత్తరాలకు నేను జవాబు రాయడం లేదు. నాకు తెలుసు, నువ్వు ఎంతగానో ఎదురు చూస్తూ ఉండి ఉంటావు. శరత్, నేను నా వృద్ధాప్యం గురించి ముందే ఆలోచించి ఆ వృద్ధాప్యం కోసం ఎనలేని సాహితీ సంపదని దాచి ఉంచుకున్నానని ఎన్నోసార్లు అభినందిస్తూ వ్రాసేవాడివి. ఒక్కసారి నా పుస్తకాలయాన్ని దర్శించాలని ఉంది అంటూ అభిలాషిస్తూ వ్రాసేవాడివి. కాని శరత్, ఆ వృద్ధాప్యంలో అనారోగ్యం అంటూ ఒకటి ఉంటుంది అనే విషయాన్ని నేను మర్చిపోయాను. నాకేమైందో నాకు తెలియదు, కానీ క్రమంగా చూపు మందగించింది. సంవత్సరం నుండి నీకు ఈ విషయం తెలియజేద్దామనిపించినా ఎప్పటికప్పుడు నా చూపు మెరుగవుతుందని నీకు మనసారా పెద్ద ఉత్తరం రాద్దామని అనుకునేదాన్ని. ఇక నాకు చూపు వస్తుంది అనే ఆశ లేదు. నాకు ఆ భగవంతుడు ఆయుష్నివ్వకపోయినా కనీసం చివరి క్షణం దాకా చూపునిచ్చి ఉన్నట్లయితే బావుండేదేమో. నా ఈ పుస్తకంటిని ఒక్కసారి తనివి తీరా చూసుకునే అవకాశాన్ని కూడా లేకుండా చేశాడు. వృద్ధాప్యంలో ఒంటరితనాన్ని అనుభవించాల్సి వస్తుందేమోనని, తోడుగా నేనిన్ని పుస్తకాలని సేకరించి ఉంచుకుంటే వృద్ధాప్యం సంగతి ఎలా ఉన్నా అస్సలు చూపే లేకుండా పోయింది శరత్. ఇక నువ్వు రిప్లై రాయకు, రాసినా నేను చదవలేను. శరత్, నా ప్రియ నేస్తం, ఇప్పుడిప్పుడే తెలుస్తోంది నాకు నిజం. ఈ ప్రపంచంలో మరణం ఒక్కటే శాశ్వతం. జీవితం నీకు పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ, స్నేహ ఆత్మీయతలతో సింధు. మొత్తం మీద ఆ ఉత్తరంలోని సారాంశమది. చదవడం చాలానే ఇబ్బంది అయింది. ఉత్తరం పూర్తిగా చదివాక శరత్ కళ్ళనీళ్లు పెట్టడంలో ఆశ్చర్యం కనిపించలేదు నాకు. గుండె గొంతులోకొచ్చేసినట్లుగా, మనసునే శిరీష పుష్పాన్ని ఎవరో కాలితో కర్కశంగా నలిపేస్తున్నట్లుగా, గుండెల మీద ఏదో పెద్ద భారాన్ని మోపినట్లుగా అసహనంగా ఫీలవ్వసాగాను. సింధు పెద్ద పెద్ద గుండ్రటి కళ్ళు, మనసులోని భావాల్ని అద్భుతంగా పలికించగల ఆ విశాల నేత్రాలు ఇప్పటికీ నాకు బాగా గుర్తు. తన లైబ్రరీని నాకు చూపిన రోజున తన్మయమై లీనమై మాట్లాడిన సింధు. కను కొలకుల్లోని ఆ ముత్యాలు ఇప్పుడే చూసినట్లుగా కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. సింధు ఇంత చిన్న వయసులోనే చూపు తగ్గిపోవడమా? ఏ కారణమూ లేకుండా. ఏమైంది అసలు సింధుకి? మంచివాళ్లని భగవంతుడు సెర్చ్ లైట్ వేసి మరీ వెతికి మరీ హింసిస్తాడా? సింధు అంటూ బాధని దిగమింగుకుంటున్నాడు శరత్. నాకు తెలుస్తోంది వాడి పరిస్థితి. ఒక్కసారి చూసినందుకే సింధు మీద తను ఇంతటి అభిమానాన్ని పెంచుకున్నాడే. 12 సంవత్సరాల నుండి క్రమం తప్పకుండా ఉత్తరాలు రాసుకుంటూ, ఒకరినొకరు ఆరాధించుకుంటూ, స్నేహ ఆత్మీయతల్ని పెంచుకున్న వాళ్ళిద్దరూ పరస్పరం ఎంత అభిమానాన్ని కలిగి ఉండాలి. శరత్, ప్లీజ్ బాధపడకు. నా గొంతు నాకే పేలవంగా వినిపిస్తోంది. ఎర్రగా నిప్పు ముద్దల్లా ఉన్న కళ్ళని పైకెత్తి, ఆనంద్ ప్లీజ్, ఒక్కసారి నాకు సింధుని చూడాలని ఉంది. నాకు సింధుని చూపించవు ప్లీజ్
ప్రాధేయపడుతున్నట్లుగా ఉన్నవాడి ధోరణి నాకు కడుపులో దేవినట్లయింది. తప్పకుండా చూద్దాం. దూరం కదూ, ఇప్పటికిప్పుడంటే మాటలా? వీలు చూసుకుని సెలవు పెట్టి వెళ్దాం. సింధు వద్దకు వెళదాం అంటూ పదే పదే నచ్చజెప్పిన తర్వాత కాని వాడు ఇంటికి వెళ్ళలేదు. ఆ తర్వాత వారం రోజులకి రిజర్వేషన్ దొరికింది. ఈలోపుగా 7 రోజుల్ని 7 యుగాలుగా గడిపాడు. ఇక్కడ శరత్ భార్యని గురించి కొంచెం చెప్పాల్సి ఉంది. ఆమెకు శరత్ సాహిత్య అభిలాషన్నా, ఈ కలం స్నేహాలన్నా బాగా చిన్నచూపు. ముఖ్యంగా సింధు అంటే ఆమెకు సరిపడదు. సింధుని శరత్ ఆరాధించే విధానాన్ని ఆమె సరైన కోణంలో అర్థం చేసుకోలేకపోయింది. ఈ విషయాలన్నీ శరత్ అప్పుడప్పుడు నాతో చెప్పి బాధపడుతూ ఉండేవాడు. నా అభిప్రాయం కరెక్ట్ అయితే ఇప్పుడు కూడా శరత్ బెంగళూరు వెళుతున్నట్టుగా ఆమెకు చెప్పి ఉండడు. ఇలా ఆలోచిస్తూ ఉండగా ఆనంద్ ఇన్నాళ్లుగా నేను ఎన్నడూ సింధుని చూడాలి అనుకోలేదు. ఆమె బావుండగా ఎందుకు నేను చూడలేకపోయానా అన్న బాధ నన్ను పట్టి పీడిస్తోంది. అనవసరంగా విద్యని బాధ పెట్టడం ఎందుకని ఎన్నోసార్లు వెళ్ళాలి అనిపించినా నేను వెళ్ళలేకపోయాను వెక్కుతూ చెప్పాడు శరత్. ఆ సాయంత్రం 6 బెంగళూరు చేరుకున్నాం. ఇంత సుదీర్ఘమైన ప్రయాణంలో కూడా మేమిద్దరం ఒకరితో ఒకరు మాట్లాడుకున్నది చాలా తక్కువ. నాకు శరత్ని పలకరించడానికే భయంగా ఉంది. సింధు ఇంటికి ఆటో మాట్లాడుకుని వెళ్లేసరికి 6:30 అయ్యింది. మేము వెళ్లేసరికి ఒకళ్ళిద్దరు ఆడవాళ్లు తప్ప మరెవ్వరూ లేరు ముంగిట్లో. తుఫాను ముందరి నిశ్శబ్దం. నా వెన్నులో నుండి ఏదో జరజరా పాకిన భావన. తడబడుతూ వెళ్లి సింధుని గురించి అడిగాను ఒక పెద్దావిణ్ణి. ఆవిడ పెద్ద పెట్టున ఏడ్చేసింది, జవాబు చెప్పకుండా. ఆ తర్వాత తెలిసింది ఆవిడే సింధు తల్లట. సింధుకి 100 నిండిపోయాయి బాబూ. ఇప్పుడే శ్మశానానికి తీసుకెళ్లారు. పక్కనున్న ఆవిడ చెప్పింది వచ్చి రాని తెలుగులో. అప్పుడు గమనించాను. ముంగిట్లో నీళ్లు, పూలు, పసుపు, కుంకుమ. శరత్ కుప్పకూలిపోయాడు. వెంటనే శరత్ని లేపి అదే ఆటోలో ఇద్దరం కలిసి శ్మశానానికి పరిగెత్తాం. మేము వెళ్లేటప్పటికీ శవ దహనానికి ఉపక్రమించబోతున్నారు. కళ్లకు నీళ్లు అడ్డుపడి సింధుని సరిగ్గా చూడనివ్వడం లేదు. నాడు నేను చూసిన 10 ఏళ్ల కుర్రాడు అనూప్ ఇప్పుడు 20 ఏళ్ల యువకుడై తల్లి చితికి నిప్పంటిస్తున్నాడు. నేను మాత్రమే వెళ్లి సింధుని చూశాను చివరిసారిగా. శరత్ ఆటోలో నుండి ససేమిరా దిగనన్నాడు. నా దేవతని నా ఊహల్లోనే ఉండిపోనివ్వరా ఆనంద్. నేనీ స్థితిలో చూడలేను, నన్ను పిలవకు అంటూ నిర్వికారంగా తెగేసి చెప్పి ముఖం అటువైపుకి తిప్పుకున్నాడు శరత్. అంతా అయిపోయింది. సింధు రూపం పిడికెడు బూడిదగా మారిపోయింది. సింధు జీవితం ముగిసిపోయింది. సింధు రాసే అద్భుతమైన కవితలు ఇక పత్రికల్లో కనిపించవు. ఇలా అనుకుంటే గుండె భారంగా మూలుగుతోంది. కాని సింధు జీవితం ఇలా అర్ధాంతరంగా ముగిసిపోవడానికి కారణం తెలుసుకోవాలని నాకు బలంగా అనిపించింది. సింధు వాళ్ళ ఆయన్ని ప్రశ్నిద్దామంటే అతడు కృంగిపోయి కొడుకు సరే కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు. అందుకే అతన్ని ఓదారుస్తున్న ఓ వ్యక్తిని పక్కకు పిలిచి విషయం తెలపమని మర్యాదపూర్వకంగా కోరాను. అతడు సింధుకి ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్. ఒక్క క్షణం నన్ను నిశితంగా పరిశీలించి చెప్పాడతను. సింధుకి ఐ క్యాన్సర్. అది రెటీనాలో రావడంతో బ్లైండ్నెస్ వచ్చేసింది. నిజంగా దురదృష్టమనే చెప్పాలి. చివరి రోజుల్లో చాలా బాధపడిందా అమ్మాయి. చూపు తగ్గిపోవడంతో తీవ్రంగా కృంగిపోయింది. ఆ డిప్రెషన్ ఆ అమ్మాయి కాబట్టి తట్టుకుంది. అటువంటి బాధ ఆగర్భ శత్రువుకి కూడా వద్దు. కనుగుడ్డు పీకి పక్కన పెట్టేద్దామన్నంత సలుపు. కంటి నిండా ఇసుక పోసి కూరినట్లుగా. నిద్ర పట్టదు. పట్టినా ప్రశాంతత ఉండదు. ఆ బాధ అనుభవించితేనే తప్ప ఒకరు చెప్తే తెలుసుకోలేనిది. అసలు సింధు లాంటి అమ్మాయికి ఇది రావలసిన జబ్బు కాదు. మరి ఏ అనారోగ్యమైనా తట్టుకోవచ్చు గాని ఈ మహమ్మారి జబ్బు మనిషిని కొంచెం కొంచెంగా పీక్కు తింటుంది. మరణం అనివార్యమని తెలుస్తూ నిస్సహాయ స్థితిలో ఆత్మీయులు తల్లడిల్లిపోవడం, విపరీతమైన శారీరక బాధని, మెంటల్ డిప్రెషన్ని అధిగమించి సింధు అలా ఎలా ఉండగలిగిందో తలుచుకుంటే గుండె నీరైపోతోంది. బాధగా ముగించాడతను. కంటి నీళ్లు తుడుచుకుంటూ సింధు భర్త వైపు చూశాను. చేతిలో ఉన్న అమృత కలశాన్ని జార విడుచుకుని నేలపాలైన అమృతం కోసం తీవ్ర వ్యధ పొందుతున్నట్లుగా ఉంది అతడి పరిస్థితి. ఆ అమ్మాయి ఉండి బాధను అనుభవించడం కన్నా వెళ్ళిపోయి మన మనసుల్లో శాశ్వతంగా నిలిచిపోయింది. మీరు బాధపడుతూ ఉంటే సింధు చూడలేదు. మీరు సంతోషంగా ఉన్నట్లయితేనే
సింధు ఆత్మ శాంతిస్తుంది. ఎవరో ఒక వృద్ధుడు ఆయన భర్తని, డాక్టర్ గారిని ఓదారుస్తున్నాడు. నేను తేరుకుని చూసేటప్పటికీ శరత్ స్పృహలో లేడు. కొంచెం ఉపచారాలు చేసిన తర్వాత వాడికి స్పృహ వచ్చింది. కాని వాడు మనస్పృహలో లేడు. వెర్రిగా నా వైపు చూసి నవ్వుతున్నాడు. పిచ్చివాడైన శరత్ని, భారమైన నా హృదయాన్ని మోసుకుంటూ రైలు తూర్పు దిక్కుగా సాగిపోతోంది. కాలం చేస్తున్న ఇంద్రజాలంలో నిశ్శబ్దంగా జారిపోతున్న సంఘటనలను సమీకరిస్తూ శరత్ భవిష్యత్తుని తలుచుకుని మౌనంగా రోధిస్తున్నాను నేను. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ ఇంకో మంచి కథతో